వీక్షకులందరికీ నమస్కారం. కాలుష్యం అనగానే మనకి పరిశ్రమలు గుర్తొస్తాయి. ఆ తర్వాత వాహన కాలుష్యం. తాజాగా వ్యవసాయ రంగంలో ఉద్గారాలు ఎక్కువగా విడుదల చేస్తున్న దేశాల్లో భారత్ 6వ స్థానంలో నిలిచింది. చైనా, అమెరికా, ఇండోనేషియా, థాయిలాండ్, బ్రెజిల్ దేశాలు మనకంటే ఒక అడుగు ముందున్నాయి. భారతదేశంలో వరి, గోధుమ, మొక్కజొన్న, ఆయిల్ ఫామ్ పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉన్నాం. భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న ఆహార ధాన్యాలు ప్రపంచంలో అనేక దేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నాయి. కేవలం పరిశ్రమలు నడిపినప్పుడు, వాహనాలు నడిపినప్పుడు మాత్రమే కాదు, వ్యవసాయంలో కూడా పెద్ద ఎత్తున కాలుష్యం వస్తూ ఉంది. ఇటీవల కాలంలో హార్వెస్టింగ్ అంతా మిషన్ హార్వెస్టింగ్, వరి కానీ, మొక్కజొన్న కానీ, గోధుమ పంట కానీ, ఇవన్నీ హార్వెస్టింగ్ అంతా మిషనరీతోనే జరుగుతూ ఉంది. హార్వెస్ట్ చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను కూడా పెద్ద ఎత్తున తగలబెట్టడం ద్వారా విడుదలయ్యే కార్బన్ మొనాక్సైడ్ టన్నుల కొద్దీ, వేల టన్నుల కొద్దీ విడుదలవుతా ఉంది. అంతేకాకుండా వరి సాగు చేసేటప్పుడు కూడా ఆ భూమిని మొత్తాన్ని బురదగా చేయటం, అంతకు ముందే కొన్ని పంటలను పెంచి ఆ బురదలో ట్రాక్టర్లతో తొక్కించడం, దీనివల్ల కూడా ఉద్గారాలు పెద్ద ఎత్తున విడుదలవుతూ ఉన్నాయి. భారతదేశం ఉత్పత్తి చేసే మొత్తం ఉద్గారాల్లో వరి పంట సాగు ద్వారా 43% ఉద్గారాలు విడుదలవుతూ ఉన్నాయని అమెరికాకు చెందిన ప్రఖ్యాత యూనివర్సిటీ, కార్నెల్ యూనివర్సిటీకి చెందిన లైఫ్ సైన్సెస్ సైంటిఫిక్గా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశాయి. వ్యవసాయ రంగాల్లో కూడా ఉద్గారాలు తగ్గించాలని అమెరికా చాలా సంవత్సరాలుగా గగ్గోలు పెడతా ఉంది. ఓజోన్ పొరకు రంధ్రాలు పడడానికి కూడా ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒక కారణంగా నిలిచింది. పంటలు సాగు చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను కాలబెట్టకుండా వాటిని భూమిలో కలిసిపోయే విధంగా దున్నివేయడం, చిన్న చిన్న ముక్కలుగా మార్చి ఎరువుగా మార్చడం. ఎలాగైతే పంజాబ్, హర్యానాలో గోధుమ పంటను కాలబెట్టడం ద్వారా ఢిల్లీ రాజధానిలో పొగ కమ్మేస్తా ఉందో, ప్రజలు 3 కోట్ల మంది జనాలు ఎలాగైతే ఇబ్బంది పడుతున్నారో, ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య చాలా నగరాలకి చుట్టుముట్టింది. చాలా ప్రాంతాల్లో AQI కాలుష్యం 380, 400 దాటిపోతా ఉంది. అంటే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కారణాల్లో వ్యవసాయ రంగం నుంచి వచ్చే వ్యర్థాలను కాలబెట్టడం కూడా ప్రధాన కారణం. 1 ఎకరా గోధుమ పంట హార్వెస్టింగ్ చేసిన తర్వాత కాలబెట్టడం ద్వారా వచ్చే కార్బన్ మొనాక్సైడ్ 100 కార్ల నుంచి వచ్చే పొగతో సమానమని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వ్యవసాయ రంగం నుంచి వచ్చే వ్యర్థాలని మరింత సమర్థంగా ఉపయోగించుకుంటూ విద్యుత్ ఉత్పత్తి చేయడం, ఎరువుల్ని తయారు చేయడం, సమర్థంగా వాటిని కాలుష్యం లేకుండా ఎలాగైతే నివారించాలో శాస్త్రవేత్తలు సూచించిన విధానాన్ని రైతుల్లోకి తీసుకెళ్లాలి. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటూ ఉంది. సుప్రీంకోర్టు కూడా దీని మీద సీరియస్ వ్యాఖ్యలు చేస్తుంది. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో కూడా ఉద్గారాలు తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకి శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రపంచంలో ఉద్గారాలు ఈ విధంగా పెరిగిపోతే ఈరోజు ఢిల్లీలో ఉన్న సమస్య హైదరాబాద్కు చేరుకుంది ఆల్రెడీ. బెంగళూరు, ముంబై, చెన్నై, కలకత్తా ఇలాంటి నగరాల్లో నివాసం సాధ్యం కాదు. ఇప్పటికే కోట్లాది మంది ఆ నగరాల్లో పోగుపడ్డారు. మరి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజు ఢిల్లీలో ఉండే ప్రతి వ్యక్తి 20 సిగరెట్లు తాగిన వారితో సమానంగా ఆ యొక్క కాలుష్యాన్ని పీలుస్తున్నారు. 75 సంవత్సరాలు సగటున బతికే వ్యక్తులు కూడా 55 సంవత్సరాలు కూడా జీవించడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగం నుంచి, వ్యవసాయేతర రంగాల నుంచి కూడా కాలుష్యాన్ని సాధ్యమైనంత త్వరగా నివారించకపోతే, ఎలాగైతే ఇప్పుడు మనం నీరు కొనుక్కొని తాగుతున్నామో, రాబోయే కొద్ది రోజుల్లోనే ఆక్సిజన్ కూడా కొనుగోలు చేసి జీవించాల్సిన దుస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి దుస్థితి ఏర్పడకముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య నియంత్రణకి నడుం బిగించాలి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.